ఏపీని మొంతా తుఫాన్ బనికిస్తోంది. తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఇక రాబోయే 3-4 రోజులు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మొంతా తుఫాన్ రేపు కాకినాడ తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక సముద్ర తీరంలో భీకర గాలులు వీస్తున్నాయి. సముద్రంలో కల్లోలంగా మారిపోయింది కూడా. ఇక గడిచినటువంటి 6 గంటల్లో 16 కిలోమీటర్ల వేగంతో కూడా తుఫాన్ కదులుతోంది. ఇక నెల్లూరు నుండి శ్రీకాకుళం వరకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఇప్పటికే కోస్తా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షం పడుతోంది. నెల్లూరులో కూడా వాన మొదలైంది. నెల్లూరు జిల్లాలోని 42 మండలాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. గోదావరి లంక గ్రామాల్లో ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక శ్రీకాకుళానికి మోంతా తుఫాను ఎఫెక్ట్ నెలకొంది. జిల్లాలో బాగా గాలులు వీస్తున్నాయి. పలాసలో వర్షం పడుతోంది. విశాఖలో ఈదురు గాలులు వీస్తున్నాయి. పలు చోట్ల చిరుజల్లులు పడుతున్నాయి. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే సహాయక చర్యలు కూడా ఇక 100 మంది గజ ఈతగాళ్లను 70 బోట్లు కూడా సిద్ధం చేశారు. అందుబాటులోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్జీఆర్ఎఫ్ బృందాలు కూడా రెడీగా ఉన్నారు. తుఫాన్ ఎఫెక్ట్తో ఏపీలో స్కూళ్లు, కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించారు అధికారులు. ఇక తుఫాన్ ప్రభావంతో ఎగుమతులు, దిగుమతులు కూడా బంద్ అయ్యాయి. ఇతర రాష్ట్రాల నుండి ఏపీకి వచ్చిన పర్యాటకులను ఇతర ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.